హలో ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? నేనైతే బాగుండా, మీరు బాగుండాలని కోరుకుంటున్నా. ఇప్పుడు నేను మా తోట దగ్గరికి అయితే వచ్చిండా. మా తోట కటంలో ఊట్ చెట్టు అనేది ఉన్నది. ఊట్ చెట్టు ఎంతమందికి తెలుసో కింద కామెంట్లు అయితే తెలియజేయండి. మేమంటే ఊట్ చెట్టు అంటాము. ఊటి పండ్లు అది మనుషులు అందరూ తింటారు. ఈ ఊటి పండ్లు ఎంతమందికి తెలుసో కింద కామెంట్లు అయితే తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఊటి చెట్టు దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే కాయలు వచ్చి ఉండొచ్చు, పండ్లు అయితే ఇంకా చాలా రోజులు పట్టాలి. ఎందుకంటే వర్షాలు ఇప్పుడుదా స్టార్ట్ అయినాయి కాబట్టి వర్షాలు పడి ఒక 2-3 వర్షాలు పడితే మా సైడ్ అయితే వస్తాయి. మీ సైడ్ బాగా వర్షాలు అయితే పడి ఉండొచ్చు, బాగా వరదలు అయితే వచ్చి ఉండొచ్చు. మా సైడ్ వరదలు రాలా, వర్షాలు పడలేదు, కానీ తుంపర్లు మాత్రం పడుతుంటాయి. ఎందుకంటే రోజు 4 సాయంత్రం అయితే పడుతుంటాయి. అది మా సైడ్ వాతావరణం. కాబట్టి మాకు బాగా చల్లటి వాతావరణం వస్తేనే ఇక్కడ ఊటి పండ్లు అనేటివి తయారవుతాయి. అంత తొందరగా అయితే రావు, ఎందుకంటే కాగిపోయింటుంది భూమి. ఆ వేడి వల్ల అవి తొందరగా అయితే రావు. ఇప్పుడు ప్రస్తుతానికి కాయలు వచ్చి ఉండొచ్చు ఇక్కడ మా కటంలో. ఒకసారి చూద్దాం, ఎందుకంటే మేము ఫస్ట్ నుండి చూస్తున్నాం కాబట్టి మాకు తెలుసు. ఒకసారి కాయలు వచ్చినాయా, పండ్లు వచ్చినాయా, ఏదైనా వచ్చింటే అది మీకైతే చూపిస్తాను. ఇప్పుడు కాయలు వచ్చింటే ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తాం. పండ్లు వచ్చినప్పుడు మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఊడి చెట్టు కాడికి అయితే వెళ్దాం. ఇక్కడ ఊడి చెట్టు అయితే ఒకటి ఉంది. ఈ ఊడి చెట్టు కాడికి మనం వెళ్తున్నాం అన్నమాట. అదే ఫ్రెండ్స్, ఇప్పుడు ఊడి చెట్టు దగ్గరికి వచ్చినాము. మేమైతే ఊడి చెట్టు అంటాము. చూడండి, ఇది ఊడి చెట్టు అన్నమాట. ఊటి చెట్టు అంటారు దీన్ని. ఇది పండ్లు కాస్తుంది. ఇప్పుడు ఈ కాయ చూడండి, ఇది పండ్లు కాస్తాయి. ఇప్పుడు కాయల మీద ఉంది, ఇది ఇంకా పండుగ రాలేదు. ఇంకా కొంచెం సైజ్ అయితే కొంచెం పెద్దదిగా అయితే రావాలి. కొన్ని వచ్చి ఉన్నాయి పెద్దగా, కొన్ని రాలేదు. ఇవి వస్తే మనకి ఈ పండ్లు అయితే తయారవుతాయి. ఇప్పుడు కొన్ని పిందులు కూడా ఉన్నాయి చూడండి, పిందులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా చెట్టు అంతా కూడా ఉంది. హైట్లో ఉండే దగ్గర అయితే లేదు. ఇక్కడ చిన్న కొమ్మ అయితే ఉంది, ఎక్కువగా ఉంది దీంట్లో. ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూడండి, కొంచెం పెద్ద సైజు వచ్చినాయి. అది ఫ్రెండ్స్, ఇది ఊడి చెట్టు. ఇప్పుడు కాయల మీద అయితే ఉంది, పండ్ల మీద అయితే లేదనమాట. మనం పండ్లు వచ్చినాక మళ్ళీ ఒకసారి వీడియో అయితే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. ఊటికాయలు ఉన్నాయి కదా, మీరు చూసారు కదా. ఇవి కాయలు అయితే తినలేము, ఒగురుగా ఉంటాయి ఈ కాయలు. ఒకసారి ఈ కాయలను అయితే తిని మీకు చూపిస్తాను. ఇది కాయ. ఈ కాయ తింటే ఒగురుగా ఉంటుంది, మనం తినలేము, ఒగురుగా ఉంటుంది. అయినా కానీ దీని లోపల గింజ మాత్రం భలే టేస్ట్గా ఉంటుంది. గింజ అయితే మెత్తగా ఉంటుంది తినేదానికి ఇప్పుడు కాయల్లో, కానీ దానిపైన ఈ పట్ట అనేది మాత్రం తినలేము, ఒగురుగా ఉంటుంది. ఇప్పుడు గింజ కూడా ఒగురుగానే ఉంటుంది, అయినా కానీ మెత్తగా మన ఈ గింజ తిన్నట్టు ఈత గింజలు కూడా ఇదే విధంగా తినొచ్చు. అదేవిధంగా ఈ ఊటి కాయలను కూడా తినొచ్చు, కానీ కాయలో ఉండేటప్పుడు గింజను మాత్రమే తినొచ్చు, కానీ దానిపైన పట్టను మాత్రం తినకూడదు. అదే పండు అయితే పట్టను తింటాము, గింజను వదిలి కింద పడేస్తాము. అదనమాట ఈ ఊటి గింజల్లో. మీరు చూడండి, ఈ ఊటికాయలు కొంచెం ఒగురుగా ఉంటాయి. నోరంతా కొంచెం ఒగురుతనంతో పట్టేస్తుంది అనమాట. కాబట్టి గింజ అయితే తినొచ్చు, పండు అయితే ఇప్పుడు తినలేము. పండు మాగిన తర్వాత గింజని కింద పడేస్తాం, పండు అయితే ఆ పైన పట్ట అయితే తింటాము. అలాంటిది అది కూడా మీకు వీడియో అయితే పండ్లు మాగిన తర్వాత వీడియో అయితే చేస్తాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దీంట్లో రకాలైతే ఉండవు, ఒకే టేస్ట్తో ఉంటుంది పండు. ఒకసారి మనం పండ్లు వచ్చినప్పుడు
తిని మీకైతే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటా, బాయ్.